హాయ్ గైస్, వెల్కమ్ టు ది త్రియం టాకీస్. మీరు థ్రిల్లర్ మూవీ లవర్సా? రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో మీ కామెంట్ తో మాకు తెలియచేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ట్విస్టుల మీద ట్విస్టులతో మిమ్మల్ని నవ్విస్తూ లాస్ట్ వరకు ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. అహల్య కుటుంబ బాధ్యతలు మోస్తూ ఒక జ్యువెలరీ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ షాప్ తీసిన లక్కీ డ్రాలో అహల్యాకి కార్ లాటరీ తగులుతుంది. ఆ కార్ని పెళ్లి కాబోయే తన అక్కకి గిఫ్ట్ గా ఇద్దాం అని అనుకుంటే అప్పుడే తన అన్న దొర ఆ కార్ తనకి కావాలి అని అంటూ వస్తాడు. దానితో వీళ్ళందరి మధ్య గొడవ పెద్దదయ్యి పోలీసులు వచ్చి ఆ కార్ని తీసుకెళ్తారు. ఆ కార్లో ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ కారు వలన అహల్య ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది, చివరికి పోలీసులు ఆ కారు ఎవరికి ఇస్తారు అనేది తెలియాలంటే స్వప్న సుందరి అనే సినిమా చూడాలి. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్లో కమర్షియల్ హిట్ అయిన యూత్ఫుల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ సినిమా. ప్రేమంటే పకోడీ పొట్లం కట్టించుకున్నంత ఈజీగా ప్రేమిస్తూ ఉంటాడు హీరో సభ. ఇంటర్లో ఒక అమ్మాయి, బీటెక్లో ఇంకొక అమ్మాయిని, ఎంబీఏలో మరొక అమ్మాయిని, ఇలా ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తూనే ఉంటాడు. చదువు అయిపోయాక మరొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇలా అందరితోనూ ప్రేమ విఫలమై తాగుబోతవుతాడు. సభని అమ్మాయిలు మోసం చేస్తారా, లేక సభ ఆ అమ్మాయిలు మోసం చేస్తాడా? ప్రేమించడమే లక్ష్యంగా పెట్టుకున్న సభని ఒక్క అమ్మాయినా ప్రేమిస్తుందా లేదా అనేది తెలియాలంటే సభానాయగన్ అనే సినిమా చూడాలి. 2024లో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన ఒక డిఫరెంట్ కల్ట్ సూసైడ్ కాన్సెప్ట్ థ్రిల్లర్ సినిమా. అనాథైన హర్ష కష్టపడి ఒక కాఫీ షాప్ ని నడుపుతూ ఉంటాడు. తన షాప్ లో పరిచయమైన చైత్రాన్ని తొలి పరిచయంలోనే ప్రేమిస్తాడు. ఆ విషయం ఆమెకు చెబితే ఆమె నో చెప్పడంతో హర్ష ఆ ఊరు వదిలి వెళ్లిపోతూ ఉంటే చైత్ర హర్ష దగ్గరికి వచ్చి తనంటే ఇష్టమేనని, తను ప్రేమిస్తున్నానని, కానీ కొద్ది రోజుల్లో తన కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాం అని చెప్పడంతో హర్ష షాక్ అవుతాడు. చైత్ర అండ్ ఫ్యామిలీ ఎందుకోసం కల్ట్ సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటారు. హర్ష తన ప్రేమ కోసం చైత్రాన్ని ఆపుతాడా, లేక వాళ్ళతో పాటు తను సూసైడ్ చేసుకుంటాడా అనేది తెలియాలంటే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమా చూడాలి. 2023లో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ హర్రర్ థ్రిల్లర్ సినిమా. దేవుడు, దెయ్యాలపైన నమ్మకం లేని అర్జున్ ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయి అంటే అవి లేవు అనే విధంగా సాక్ష్యాలతో వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్లో పెడతాడు. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఒక ఊర్లో ఉండే దివ్యవతి అనే దెయ్యం తన గురించి తెలుసుకోవాలి అని వచ్చిన వాళ్ళని చంపేస్తుందని తెలుస్తుంది. దానితో అర్జున్ దివ్యవతి కథలో ఉన్న మిస్టరీని ఛేదించడానికి అక్కడికి వెళ్తాడు. అసలు దివ్యవతి ఎవరు, ఎందుకు ఆమె మనుషుల్ని చంపుతూ ఉంటుంది, అర్జున్కి దివ్యవతి గురించి ఏం తెలుస్తుంది, దాని తర్వాత తను ఏం చేస్తాడు అనేది తెలియాలంటే లవ్ మీ ఇఫ్ యు ఆర్ డేర్ అనే సినిమా చూడాలి. 2024లో రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ తెలుగులో వచ్చిన గ్యాంబ్లింగ్ థ్రిల్లర్ సినిమా. ఈజీ మనీకి అలవాటు పడ్డ అభిరామ్ జూదం, గ్యాంబ్లింగ్లతో జీవితం గడిపేస్తూ అప్పుల పాలవుతాడు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం గొడవ పడుతూ ఉంటారు గంగాధర్ అండ్ బసవరాజు. అభిరామ్ తన అప్పులు తీర్చుకోవడం కోసం బసవరాజు దగ్గర చేరతాడు. రాజకీయాల్లో డబ్బు ఎలా వస్తుంది, అభిరామ్ తను అనుకున్న పనిని చేస్తాడా లేదా అనేది తెలియాలంటే 25 అనే సినిమా చూడాలి. 2021లో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. టైం పాస్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరి దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.